ఇలాంటి ఉదయాలని ఆస్వాదిద్దాం, ఆహ్వానిద్దాం. నాతో పాటు చూడండి అలాగా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ స్పెక్టాకిల్. నా వెనకాల చూస్తున్నారు మీరు, ఆ యొక్క కొండలపైన ఆ మేఘాలు చాటు నుండి సన్ రేస్ ఎలా పడుతున్నాయో దాన్ని చూస్తుంటేనే అది మెస్మరైజింగ్ ఉంది నాకైతే. ఎలాగో చెప్పనా, ఎవ్రీడే గాడ్ ఈజ్ గివింగ్ అస్ ఏ ఫ్రెష్ మార్నింగ్. ప్రతిరోజు కూడా దేవుడు మనకి ఇంతటి ఉదయాల్ని ఇవ్వటం, అది ఎంత ఆహ్లాదకరము. మీరు ఎప్పుడైనా గమనించారా? చూడండి, విలాపవాక్యాలు 3:23 చూస్తే, అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనను నమ్మదగిన వాడు అని ఉంది. నిజమే కదా. దేవుడు మర్చిపోయాడు అనుకోండి, శుభోదయమే ఉండదు, సూర్యాస్తమయం ఉండదు. ప్రతి ఉదయము వెంబడి అస్తమయం ఉన్నట్లుగా, ప్రతి రాత్రి వెంబడి ఒక ఉదయం ఉన్నట్లుగా మన లైఫ్ అందే. మనకు ఒక్కొక్కసారి డార్క్ పీరియడ్ నడవచ్చు, లేదా ఒక్కొక్కసారి మనం ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ని గడపచ్చు. కానీ డోంట్ ఫర్గెట్, దెర్ ఇస్ ఎ గుడ్ గాడ్ బిహైండ్ అస్. ఆయన ఎంత మేలు చేస్తాడంటే, ఇదిగో ఈ యొక్క రమ్యమైనటువంటి శుభోదయాన్ని రోజు మనకి ఇచ్చినట్లుగా ప్రతిరోజు ఇస్తాడు. కాబట్టి ఓ డియర్ మై ఫ్రెండ్, నువ్వేమి డిప్రెస్ అవ్వకు, ఏమి భయపడకు, కృంగిపోకు. దేవుడు మన చెంతే ఉన్నాడు. అనుదినము నూతనముగా వాత్సల్యతను, ప్రేమను పంచే దేవుడు మనకుండగా మనకేంటి దిగులు, మనకేంటి లోటు? కనుక ఇలాంటి ఉదయాలని ఆస్వాదిద్దాం, ఆహ్వానిద్దాం. నాతో పాటు చూడండి అలాగా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ స్పెక్టాకిల్. చూడండి, అటువైపు చూస్తే కొండల మీదే ఉన్నాయి మబ్బులు అలాగ నెమ్మదిగా వస్తూ, అటువైపు చూస్తే పక్షులు, ఈ మేఘాల కదలిక. ఈ కొండల వెనకాలే ఉందండి గోదావరి. ఆ పోలవరం ప్రాజెక్టు వైపు అలా వెళుతూ ఉండేటువంటిది. నేను ఇంతకీ ఎక్కడున్నాను తెలుసా? భద్రాచలానికి, పాపికొండలకి దగ్గరలో ఉన్నాను. అందరూ పాపికొండలు అంటే బోటు మీద వెళ్తారు, నేను ఈ రోడ్డు మీద వచ్చాను. మొత్తానికి ఇది చాలా ఇంటీరియర్ ప్లేస్, బట్ ద బెస్ట్ ప్లేస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.